డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో 26 గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల కొరకు సామాజిక తనిఖీ ప్రజావేదిక శుక్రవారం కే గంగవరం మండలంలో నిర్వహించారు. డ్వాక్రా పీడీ మధుసూదనరావు ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన కే గంగవరం మండలంలో జరిగిన 1033 పనుల్లో 8.40 కోట్ల రూపాయల వేతనాలు, 8.5 లక్షల సామాగ్రికి 3.61 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ పనులకు చెల్లించినట్లుగా అధికారులు వివరించారు. కూలీల హాజరులు అవకతవకలు జరిగాయని, ఒక రోజు పనిచేసిన వారికి వారం రోజులు హాజరు వేసినట్లుగా స్థానికులు ఆరోపించారు. దీనిపై అధికారులు వివరణిస్తూ 30,000 రూపాయల వరకు జరిగినట్లుగా గుర్తించారు. బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ఏ సత్యనారాయణ, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ అధికారి ఎం బాలాజీ, అంబులెన్స్ మాన్ అడప వెంకట శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎన్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు పంపన నాగమణి పాల్గొన్నారు. ఎటువంటి అక్రమాలకి తావివ్వకుండా ఒక పారదర్శనం జరిగే ఉద్దేశంతో ఈ సోషల్ ఆడిట్ జరుగుతుంది. జిల్లాలో మొట్టమొదటిగా మనకు కే గంగవరంతో ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఇది మొదటి విడత సామాజిక తనిఖీ. ముఖ్యంగా ఈ మండలంలో మొత్తం ఖర్చు అయితే 12,80,00,000 జరిగింది. ఇందులో వేతనాలు వచ్చి 8,40,00,000 దాకా వేతనాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మెటీరియల్ దృష్ట్యా మెటీరియల్ కింద ఖర్చు పెట్టింది 4,45,00,000. మనం ఉదయం నుంచి చూస్తుంటాం. మీరు ఉదయం నుంచి కూడా మనం ఒక పద్ధతిలో అన్ని విషయాలు కూడా కూలంకషంగా పరిశీలించి బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా తప్పులు చేసిన వారిని లేదా ఇలాంటి పొరపాటు చేసిన వారిని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ యొక్క లక్ష్యానికి మేము చేరుకునే ఉద్దేశంతో, ప్రభుత్వం యొక్క ఆశించిన విధంగా పారదర్శన జరగాల ఉద్దేశంతో దీని లైవ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సామాజిక తనిఖీ అనేది. అందువల్ల ఇప్పటివరకు మనకు ఒక 11 పంచాయతీలు జరిగాయి. ఇంకొక 10 పంచాయతీలు ఉన్నాయి. అది ఎంత రాత్రి అయినా సరే మనం ప్రజల సమక్షంలో, అందరి సమక్షంలో దీని యొక్క పారదర్శన నిర్వర్తించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో మనం సామాజిక తనిఖీ చేస్తున్నాం. ఇంకా మనకు పనిదినాల సంఖ్య వచ్చేసరికి మన జిల్లాలో ఇవాళ మన టార్గెట్ 30 లక్షలు అయితే మన ఇప్పటివరకు 39,80,000 దాకా మనం పనిదినాలు సాధించాము. అంటే మనం 130% వరకు మనం లక్ష్యాన్ని అధిగమించాము. అదేవిధంగా సగటు వేతనం 290 రూపాయలతో మన కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మనకు ఈ మెటీరియల్ చెల్లింపులు కూడా మనకు ఒక్కొక్కటిగా మనకు జరుగుతున్నాయి. ఇప్పటివరకు గోకులానికి పెండింగ్ పేమెంట్స్ కూడా, విటిల్ పేమెంట్స్ కూడా పేమెంట్స్ అయిపోయింది. అదేవిధంగా గతంలో ఇచ్చిన సీసీ రోడ్లు కూడా మన పేమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. కూడా అది మనకు కొత్తగా స్పర్శ అనే సాఫ్ట్వేర్ రావడం వల్ల ఈ వేతనం చెల్లింపు కొంచెం ఆలస్యం అవుతుంది. అది కూడా 2-3 రోజులు చక్క తీసిన తర్వాత పేమెంట్ సక్రమంగా మనకు జరుగుతుంది. అదేవిధంగా మనకు భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం నిన్న మన పీడీస్ కాన్ఫరెన్స్ పెట్టి కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు మనకి ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా మొక్కలు విరివిగా పెంచాలి. అదేవిధంగా రైతులకి వారి యొక్క జీవనోపాధి కల్పించడానికి వ్యక్తిగతంగా ఈ ఉద్యానవన పంటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. సో వీటన్నిటి కూడా ప్రభుత్వ లక్ష్యాలు మేము దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రభుత్వ ఆశలకు అనుగుణంగా మన జిల్లా కోనసీమ యంత్రాంగంతో కూడా ఉపాధి పద్ధతులు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.